ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్తీక్ సామల గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి కార్తీక్ గారు, వెంకటరెడ్డి గారు నమస్కారం. సో ముందుగా కార్తీక్ గారు, మొన్నటి వరకు మీరు చేసినటువంటి ఆందోళనలు నిజంగా ఢిల్లీ మొత్తాన్ని కూడా ప్రకంపనలు సృష్టించాయి. సీజేపీకి మద్దతుగా మీరు నిలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేశారు, నైతిక బాధ్యత వహించినట్టే. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఎనేబుల్ చేశారు ఇప్పుడు చూస్తే. అండ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ఇవాళ ప్రవేశపెడితే మరి దీనిపైన ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు చర్చకు కూర్చోవట్లేదు? దీనివల్ల ఏం సందేశం ఇద్దామని యువతకు కానీ నిరుద్యోగులకు కానీ? నిన్న మొన్నటి వరకు మీరే కదా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గొడవ చేశారు, బిల్లు తేవాలన్నారు. మరి బిల్లు తెస్తామంటే ఏంటి మీకు ఉన్నటువంటి అభ్యంతరం? మేడం, అయితే ఈరోజు మీరు ఏం చేస్తారు అనే దానిపైన చర్చ కాదు, ఎందుకు చేశారు అనే దానిపైన చర్చ. మీరు పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, ఇదంతా జరిగే పరిణామం ఎట్లయినా జరుగుతుంది. పార్లమెంట్లో చర్చ మీరు ఏం చేస్తారనే దానిపైన కాదు, ఎందుకు చేశారు, ఏం చేశారు అన్నది ప్రశ్న. ఎందుకంటే అసలు ముందు లీక్ ఎందుకు జరిగింది, దానిపైన అసలు లీక్ ఎందుకు జరిగింది అది చెప్పండి ఫస్ట్. 1, 2, 3, 5, 10 జరిగినాయి అంటే అనుకోవచ్చు. 152 పేపర్లు మేడం, 1 కాదు 2 కాదు, 152 పేపర్లు లీక్ జరిగితే ఏం చేస్తుంది 12 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వం? చెప్పాలి కదా. చెప్పాల్సింది మాకు కాంగ్రెస్ పార్టీకి కాదు, చెప్పాల్సింది ఈ దేశ ప్రజలకు, ఈ దేశ యువతకి. ఎక్కడి నుంచి? సెల్ ఫోన్ వీడియోలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కాదు, ఆధారితంగా పార్లమెంట్లో చెప్పాలి. ఎందుకు పార్లమెంట్లో చెప్పాలి అంటే రేపొద్దున 100 ఏళ్ళ తర్వాత అయినా ఈ దేశంలో ఆయన ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటుంది ఉండదు, కానీ భారతదేశ పార్లమెంట్లో ఇట్ విల్ బి రికార్డ్. ఏం చేసిండ్రు, ఏం జరిగింది అనేది ఆయన ప్రధానమంత్రిగా చెప్పాలి. అది చెప్పకుండా మీరు ఏం జరిగిందని నిరసనలు వ్యక్తం చేస్తే మీరు ఏమన్నారు? దేశంలో అల్లర్లు జరగడానికి విదేశీ కుట్ర అన్నారు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏమన్నారు? దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని ఆయన అంటే నిరసనల్లో విద్రోహ శక్తులు ఉన్నారు అని, దాని కొనసాగింపుగా దేశంలో అల్లర్లు జరగడానికి విదేశీ కుట్ర, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అన్నారు. ఏంటయ్యా ఇదంతా నిజమా అని చెప్పేసి ఎక్స్టర్నల్ హోమ్ అఫైర్స్ని, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ని అడిగితే వారు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? లేదు అట్లాంటిది ఏం జరగలేదు, అట్లాంటి మా దగ్గర సాక్ష్యాలు ఏం లేవని అన్నారు. అంటే ఏంటి మీరేం చెప్పాలనుకున్నారు దేశానికి? ముందు దాని మీద పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేయాలి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? కాదు మేము పిచ్చి కుక్కలం కాదు, మేము మంచి కుక్కలమే, పెంపుడు కుక్కలమే, మాకు రోజు పెడిగ్రీ పెడతారు, ప్రతి నెల వైద్యం చేపిస్తారు, రోజు స్నానం చేపిస్తారని ఇది చెప్పుకుంటూ తిరగాలి. ఈలోపు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఈ దేశాన్ని మరొకసారి అఖండ భారత్, నవ భారత్, వికసిత భారత్, భాయ్యో బహనో అని చెప్పి ముందు ఇన్స్టాగ్రామ్ వీడియో ఉంటుంది, దాని వెనకాల ఒకరు పేపర్ పట్టుకొని నిలబడితే దాన్ని చూసుకుంటూ చదవడానికి కూడా చేత కాకుండా ఉంటుంది. ఈ అన్నిటి ఏంటి అంటే ఈ జరిగిన అన్ని విషయంలో కూడా వీళ్ళు కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అన్నారు. ఏంటి? 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, ప్రశ్నాపత్రాల లీకేజ్పై ఇక ఉక్కుపాదమే. ఇప్పుడు ఉక్కుపాదం ఎందుకు? 152 పేపర్లు లీక్ అయినప్పుడు ఆ ఉక్కుపాదం ఎందుకు మొప్పలేదు?